మేడం చెప్తారు. विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् ओम अखंड मणिने परमात्मने नमः ज्ञान खड्गमिच्छि नरुकने सर्वलोक शरण्याय साधु रूपाय मंगलम ओम श्री श्री प्रमाणం చేస్తున్నాను. పికలకు ఎదురలి రంగులతో తడబడి కృష్ణయ్య ముట్లు కొట్టే ఎల్లరి రేపల్లెలో రేపుకి మాటు వేసే చాటుకి గోపికల కొలనుకి గోగు పూల తోటకి యశోదమ్మ తనయకి గామురా నాగినాయక్ సార్ కోరుకున్నట్టుగా ప్రభుత్వానికి నివేదిద్దాం. సో ఇంత మంచి ప్రోగ్రామ్కి నన్ను నా ఆఫీసర్స్ అందరూ వినియోగం చేసినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వరారి దివ్యాశీస్సులతో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఈ సంవత్సరం 2024లో ఈ నెల ఆగస్టు 26 నుండి ఈరోజు సెప్టెంబర్ 5 వరకు ఇది 11వ రోజు. స్వామివారి యొక్క కొలువు ఇక్కడ తీరి ఇక్కడ నుండి పద్మావతి కాల్ నుండి మరి బస్టాండ్ వరకు, బస్టాండ్ నుండి మళ్ళీ ఇక్కడ తిరిగి రావడం జరుగుతుంది. ఆనాడు దేవుడు తన ధర్మానికి గ్లాని ఏర్పడినప్పుడు ప్రతి యుగమునందు పుట్టి తన ధర్మ సంస్థాపన చేసే నిమిత్తం వస్తానని చెప్పిండు. దేవుడు మాటను తప్పడు కాబట్టి కలియుగము ఆరంభము, కృతాయుగము ఎండింగ్లోనే తన ధర్మస్థాపన చేసే నిమిత్తము దేవుని యొక్క అంశ కోట్లాను కోట్ల అంశలో ఒక అంశ భగవంతుడుగా శ్రీకృష్ణుడుగా జన్మించి తన ధర్మ సంస్థాపన చేసి పోవడం జరిగింది. శ్రీకృష్ణుడు అష్టమి రోజే పుట్టిండు. దానికి ఒక ప్రత్యేకమైన అర్థం ఉందన్నమాట. సప్తమికి మరి సప్తమికి ముందు నవమికి ముందు అంటే అష్టమి రోజు పుట్టడానికి ఒక ఇది ఉంది. జ్ఞానానికి అజ్ఞానానికి వారిది లాంటి వాడు శ్రీకృష్ణుడు. కాబట్టి దేవుడు తన ధర్మాన్ని తెలియజేసే నిమిత్తము శ్రద్ధావాన్ లభతే జ్ఞానం కర్మావాన్ లభతే కార్యం అన్నాడు. శ్రద్ధ పెడితేనే దేవుని యొక్క జ్ఞానం తెలుస్తుంది. కర్మ ప్రకారం ప్రపంచ పనులు ఏమైనా కానీ కర్మ ప్రకారం అవుతుంది. మనం అనుకున్నది ఏది కాదు. దైవ జ్ఞానం మాత్రమే తన శ్రద్ధను బట్టి దేవుడు తన ధర్మాన్ని ఆచరణ చేస్తే జ్ఞానాన్ని అందిస్తాడు, లేకుంటే అందిస్తాడు అన్నమాట. కాబట్టి మనం ప్రతి ఒక్కరూ భగవద్గీతను ప్రతి ఒక్కరు చదవాలి. దేవుని ధర్మాన్ని ఆచరణ చేయాలి. ఆచరణ చేసి మన కర్మను కాల్చుకొని అందరూ మోక్షం పొందాలి. మనం పుట్టంగానే ఏం తినాలి, ఎంత సంపాదించాలి, ఏం పని చేయాలని చెప్పేసి మన కర్మ లిఖించబడి ఉంది. అయినప్పటికీ మనం అజ్ఞానంతో పొద్దున్న లేవగానే ఏం సంపాదించాలి, ఎంత తినాలని చెప్పి ఆలోచన చేస్తున్నాం తప్ప మనం ఎందుకు పుట్టినామో, మన విధానం ఏంది, దేవుళ్ళు ఏం ఐక్యం కావాలంటే ఏమేమి విధానం ఆచరణ చేయాలి, దేవుని ధర్మాలు ఏదో తెలుసుకోలేకపోతున్నాం. కాబట్టి మనం అజ్ఞానంగానే క్రైమ్ రేట్ చాలా పెరిగిపోతుంది. ఇది ముఖ్యంగా భగవద్గీత అనేది పాఠశాల స్థాయి నుండి ఇంటర్మీడియట్ డిగ్రీ స్థాయి వరకు, పీజీ వరకు ప్రతి విద్యార్థి చదివినట్లయితే, దేవుని ధర్మాలు తెలుసుకున్నట్లయితే క్రైమ్ రేటు తగ్గిపోతుంది. ఇది పిల్లలు ఎవరు కూడా దొంగతనం చేయరు, తప్పుడు పని చేయరు. అందరూ దేవుని ధర్మాలు కలిగి ఉండడం వల్ల మంచి ఆచరణ కలిగి ఇంట్లో ఒక్కడు దైవజ్ఞాని ఉంటే ఇల్లు మొత్తం చేంజ్ అవుతుంది, ఆ ఊరు మొత్తం చేంజ్ అవుతుంది, దేశం మొత్తం చేంజ్ అవుతుంది. అప్పుడు సస్యశ్యామలమైన దేశం ఏర్పడి అందరూ దేవుని యొక్క పాలనలో మంచి పరిపాలకులుగా తయారవుతారు.
దేవుని యొక్క ఊరు ఎరిగింపు ఎక్కడెక్కడ జరుగుతుందో అక్కడ ప్రకృతి వైపర్యాలు ఏర్పడవు. దేవుని ధర్మాలు ఎక్కడెక్కడ ఉంటావో అక్కడ సమృద్ధిమైన వర్షాలు పడతాయి, పంటలు బాగుపడతాయి, ప్రజలు సుఖశాంతులతో ఉంటారు. ఆనందంగా ఉండాలంటే దేవుని ధర్మాలు తెలుసుకోవాలి, ఆచరణ చేయాలి. మేము ఒకటే కోరేది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు నుండే గుజరాత్ రాష్ట్రంలో ప్రతి పాఠశాలలో, కాలేజీలో, యూనివర్సిటీలో భగవద్గీతను ఏర్పాటు చేసి తీర్మానం చేయడం జరిగింది. మన తెలంగాణ రాష్ట్రంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఒకటే విన్నపము, మా ప్రబోధ ఆశ్రమం నుండి ఏమి విన్నపం చేస్తున్నాం అంటే ప్రతి పాఠశాలలో భగవద్గీతను ఒక చాప్టర్గా ఏర్పాటు చేసి చదివించి ప్రతి తెలుగు పండిత టీచర్ భగవద్గీతను నేర్చుకొని విద్యార్థులకు నేర్పినట్లయితే సత్ప్రవర్తన కలిగి ఎవరు కూడా తప్పు పనులు చేయరు, అందరు మంచి విద్యార్థులుగా మంచి పౌరులుగా తయారవుతారు, తప్పుడు పనులు చేయరు, దొంగతనాలు జరగవు, దోపిడీలు జరగవు. అప్పుడు దేశం మన తెలంగాణ రాష్ట్రము ధనిక రాష్ట్రం కాదు, హిందూ దేశము, హిందూ రాష్ట్రం. హిందూ అంటే దైవజ్ఞానం కలిగిన దేశం మనది. మన దేశంలో పుట్టడమే మన అదృష్టం. కాబట్టి మన తెలంగాణ ప్రభుత్వం కూడా ఆ ప్రతి పాఠశాలలో, కాలేజీలో ఇట్లా ఏర్పాటు చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన శ్రీ 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 ప్రబోధానంద యోగీశ్వర వారికి అనంత